ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కంటోన్మెంట్ బోర్డును వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సాధారణ బోర్డు మీటింగ్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బహిష్కరించారు. ఇక కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గత 6 నెలలుగా ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ వ్యవస్థలో బీజేపీ రాచరిక పాలన నడుస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీ గణేష్ విమర్శించారు. కంటోన్మెంట్ విలీన ఉద్యమం నినాదంతో కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం ఇటీవలే 8 రోజుల రిలే నిరాహార దీక్షను చేశారు. ఆ రిలే నిరాహార దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున తమ మద్దతును అందించారని, అదే విధంగా రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ విలీన ఉద్యమం వివిధ రూపాల్లో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ రోజు బోర్డు మీటింగ్ ని నేను బైకాట్ చేయడమైంది. మీరు గతంలో కూడా యాక్టాలు ఏముండే ఉండి వాళ్ళే ఆఫీసర్స్ మన సర్వీసెస్ ఇస్తుండే. అట్లా కాకుండా ఏం చేసిరు, 1924 యాక్ట్లా పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉండాలనేసి, పబ్లిక్ నుంచి రిప్రజెంటేటివ్ ఉండాలంటే అప్పుడు వాళ్ళంతా యాక్ట్ తీసుకొస్తే 1954 మొదటి ఎలక్షన్ అయింది. ఎలక్షన్లో పబ్లిక్ వాయిస్ వినిపించింది. అప్పటి నుంచి సిస్టంలో పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చింది. అంతకుముందు వాళ్ళే అఫీషియల్సే పరిపాలించేవారు. సివిలియన్స్ పెరిగిపోయినాక సివిలియన్స్ గొంతు ఉండాలనేసి ఎలక్షన్ తీసుకొచ్చింది. ఎలక్షన్ 54లో అయిన ఆనాటి నుంచి ఎలక్షన్ సిస్టమ్ ఇక్కడ మన దగ్గర ఇప్పుడు భారతదేశంలో ఉండి ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉందా, ఏం పరిస్థితి అర్థం లేని పరిస్థితి. 2026 అయినా వస్తలేదు, 27 దాకా కూడా వాళ్ళు పెట్టరు అన్న విధంగా వాళ్ళు గెజిట్ ఇచ్చారు. కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. భారతదేశంలో మనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యము ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇచ్చింది. అలాంటి ఓటు హక్కు ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుల వినియోగించకుండా వాళ్ళ హక్కులను కాలరాస్తుంది బీజేపీ పార్టీ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఏమైనా దేశంలో ఎమర్జెన్సీ నడుస్తుందా? ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు మెర్జ్ అనేసి మెర్జ్ కమిటీ వేసి మళ్ళీ మెర్జ్ గురించి ఏం ప్రాసెస్ లేదు, ఎక్కడుంది అక్కడే ఇంకోటి ఉంది, దాని మీద చర్చ లేదు, దాని మీద ఏమైందని కూడా ఇప్పటికీ పబ్లిక్ తెలియదు. ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎలక్షన్ సిస్టమ్ చాలా అవసరం, లోకల్ బాడీ ఎలక్షన్ చాలా అవసరం. ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వారికి నచ్చిన వాళ్ళకి వారి గొంతుకగా అవకాశం ఇస్తారు. వాళ్ళ హక్కులు కాలరాశి వీళ్ళకి ఏం పెత్తనం, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏది పెత్తనము ఏదైతే ఉందో వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ వీళ్ళు కాలరాసి మీరు ఎలక్షన్ పెట్టండి. ఇప్పుడు ఎవరైతే ఇది ఒక రాజుల పాలన లేక అయిపోయింది. మాకు ప్రజాపాలన కావాలని ప్రజలంటే ఇది రాజుల పాలన లేక ప్రతిసారి ఒక రాజపత్రం రిలీజ్ అయ్యి ఈ పేరు ఆ పేరు మీరే చూసిరు. ఈయన ఈ రోజు సెలక్షన్ అయితే ఈ రోజు నుంచి కంటిన్యూషన్ అయితే ఒక 1 నెల రోజుల ముందే వాళ్ళు గెజిట్ ఇచ్చింది. పోయిన నెల అంత అర్జెంట్ వచ్చేసి మనం 3 రోజులనే పేరు డిక్లేర్ చేస్తారు. వాళ్ళకు ఈ వ్యవస్థని కంటిన్యూ చేయడానికి ఉన్న ప్రేమ, పేర్ల మీద ఉన్న ప్రేమ, ప్రజల సమస్యల మీద, ప్రజా అవసరం మీద బీజేపీకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈ రోజు బైకాట్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ డిఫెన్స్ మినిస్టర్ దాకా వెళ్ళాలి. కాబట్టి వారి ద్వారా ఇచ్చినాము. ప్రజలకంతా మంచిది అయ్యే వారికి ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ అయ్యే వారికి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ కొనసాగుతుంది. అందులో భాగంగానే చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. ఏ విధంగా అయితే నేను ఆ దీక్షలు చెప్పిన నేను ఎన్ని స్టెప్స్ వేస్తామని, అందులో భాగంగా సంతకాల సేకరణ కావచ్చు, అందరినీ కాలనీ వాళ్ళని బస్తీ వాళ్ళు ఎక్కడ చేసి ఏమేమి చేయాలో చెప్పాం. అవన్నీ నడుస్తూనే ఉంది. ఖచ్చితంగా మెర్జర్ అయ్యే పోరాటం, ప్రజల ఓటు హక్కు కల్పిస్తాం. ఇక్కడ ఓటు వేసి వాళ్ళు కోరుకున్న వ్యక్తి ఓటు వేసే వారికి పోరాటం కొనసాగుతుంది.